డ్రగ్స్ కొన్ని దాబాలలో డ్రైవర్స్ వచ్చి మనకు అక్కడ గాంజా తాగుతుండ్రు. గాంజా ఇన్ఫర్మేషన్ కూడా దాబా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మన గాంజా అమ్మే వాళ్ళు కొనేవాళ్ళు కూడా దాబాను షెల్టర్గా తీసుకుంటారు. అప్పుడప్పుడు తాగడం అక్కడ అలౌడ్ లేదు. ఎవరెవరు రాలేదు వాళ్ళకి మెసేజ్ పాస్ చేసేయండి. అది కాకుండా ఎక్కడైనా ఇది మీరు షెడ్స్ లాగా సెంటర్స్ క్రియేట్ చేశారు, చిన్న చిన్న సెపరేట్గా షెడ్స్ క్రియేట్ చేశారు, అది తీసేయండి. అది అంత అవసరం లేదు. డాబాస్లో ఓపెన్ ఉండాలి. దానికి మీరు ముందు కూర్చొని ప్లేస్ పెట్టుకోవచ్చు తినడానికి. చిన్న చిన్న అది బెడ్స్ లాగా పెట్టి వాళ్ళు అక్కడ కూర్చొని తినవచ్చు. లేకపోతే లోపల ఏమైనా టేబుల్స్ పెడుతున్నారంటే టేబుల్స్ పెట్టుకోవచ్చు. వెనక సైడ్ సెపరేట్గా షెడ్స్ క్రియేట్ చేయడం అది అలౌడ్ లేదు. ఈ మెయిన్ రీజన్ మనం ఇది మీటింగ్ పెట్టడం మెయిన్ యాక్సిడెంట్స్ కారణం. ఆ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దానివల్ల ఆ మీ రోల్ ఒకటి ఉంది. ఒక రోల్ నేను చెప్పాను, మీకు మందు తాగడం. నెక్స్ట్ ఏముంటుంది? ఇప్పుడు మీ ఢాబాలో చాలామంది లారీ వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు కూడా నేను చూస్తే చాలా లారీస్లో ఏముంటుంది అంటే వాళ్ళు బయట మీ దగ్గర మేనేజర్ ఉన్నారు, వర్కర్ ఉన్నారు, అతనికి అదే డ్యూటీ పెట్టండి. ఏమైనా లారీ వస్తుంది, ఫస్ట్ అతను లోపల పంపేయాలి. మీ డాబాలో ప్లేస్ ఉందా లేదా, లేదు అంటే పక్కన ఏమైనా ప్లేస్ చూసి అక్కడ పంపడం స్టార్ట్ చేయాలి. రోడ్లో అస్సలు లారీ ఆగకూడదు ఫర్ 1 minute ఆల్సో. వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ప్యాకింగ్ కోసం వస్తారు. అప్పుడప్పుడు వస్తారా ప్యాకింగ్కి? జస్ట్ ప్యాకింగ్ తినడం కోసం కాదు, జస్ట్ నాకు ప్యాక్ చేసి ఇచ్చేసేయండి. రోడ్ పైన పార్క్ చేస్తారు, నడిచి వస్తారు. అప్పుడు ఏం చేయాలి, మీ వర్కర్ పర్సన్ ఏం చేయాలి, అతనికి లోపల తీసుకొని రావాలి. ఫస్ట్ బండి లోపలికి అది అన్ని చేయాలి. ఎందుకంటే ఏమైనా ఘటన అట్లా జరిగితే నేను మీకు కూడా మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ చేస్తాను. యాక్సిడెంట్ కేసులో కూడా అనవసరంగా కేసులో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే మీ తప్పు మీరు చూడాలి, ఆ మీ పర్సన్ పెట్టాలి, అతను లోపల తీసుకొని రావాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తే మనకి ఇచ్చోడ పోలీస్ స్టేషన్, గుడిహత్నూరు పోలీస్ స్టేషన్, నెరెడిగొండ, ఈ హైవేలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అయినాయి. చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు జస్ట్ నెరెడిగొండ చూస్తే ఐ థింక్ 20 వరకు, ఇచ్చోడ చూస్తే 14 వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దానికి మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి బండి నడపడం. మెయిన్ రీజన్ అదే ఉంటుంది. ఇప్పుడు ఇది హైవే ఉంది అంటే ఇక్కడ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అంతా ఏమి ఉండదు. మన తప్పు వల్ల మనం ఇప్పుడు మేడం చెప్పింది మీకు, ఒక పర్సన్ పోతున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు, ఎవరైనా తాగిన లారీ డ్రైవర్ డాష్ చేశారు. అతను తాగుతారు. ఎక్కడ తాగుతారు? ఎక్కడైనా డిన్నర్ చేస్తారు, అక్కడే అతను తాగుతారు. ఆ డిన్నర్ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఇంటి నుండి బయట పోయినప్పుడు వాళ్ళు జనరల్గా 99% మీ డాబాలు తింటారు. ఆ తిన్నప్పుడు మీరు అక్కడ మందు అమ్మడం, లేకపోతే వాళ్ళకి అలౌ చేయడం, దట్ మందు మీరు తాగండి, మనకి ప్రాఫిట్ వస్తుంది అంటే బిజినెస్ అట్లా మైండ్ ఉంటుంది. ఆ 2 డబ్బులు ఎక్కువ వస్తుంది, ఓకే మీరు పక్కన పోయి తాగండి, నా నుండి ఇది రోటీ అండ్ సబ్జీ తీసుకోండి, వెనుక పోయి తాగండి. అదే అట్లా చేస్తే మళ్ళీ ఎవరైనా కుటుంబం ఖరాబ్ అవుతుంది. మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇదే ఐ థింక్ నెరెడిగొండ పోలీస్ స్టేషన్లో ఒక రోజు పోతే ఇతను ఎస్ఐకి జస్ట్ ఊరికే అడిగాను, ఈ డాబాస్లో ఏమైనా నడుస్తున్నా లిక్కర్ ఏమైనా అమ్ముతున్నారా సార్? అట్లా అతనికి కూడా అంత ఐడియా లేదు. పోలీస్ స్టేషన్ పక్కన ఒక డాబా ఉంటే జస్ట్ చూడడానికి పోయాము. అంటే ఆ డాబా పర్సన్ మొత్తం సిట్టింగ్ ఏరియా క్రియేట్ చేశారు, వెనుక మొత్తం షూట్స్ కట్టుకున్నారు. వచ్చారా డాబా ఉన్నారు? రాలేదు. వచ్చారా? ఓకే. తీసేశారా ఇప్పుడు అండి? వెరీ గుడ్. ఎన్ని రోజు బంద్ ఉంటే డాబా? 10 రోజులు. జస్ట్ చూసుకోండి, నేను కేసు కూడా చేపిస్తాను, ఆ సీజ్ కూడా చేపిస్తాను. మీరు అస్సలు అలా చేయకండి. నేనంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ దొరికితే ఎవరైనా 30 రోజులు నేను సీజ్ చేపిస్తాను. అది కూడా మున్సిపాలిటీ నుండి లేకపోతే గ్రామ పంచాయతీ నుండి వాళ్ళ సైడ్ నుండి సీజ్ చేపిస్తాము. కేసు సెపరేట్ అవుతుంది. ఆ సెపరేట్ అది వేరే సిచ్యువేషన్ వేరే. సో దయచేసి ఇది అవేర్నెస్ సెషన్ లాగా తీసుకొని మీరు ఏమైనా పరిస్థితిలో మీ డాబా అంటే మీ బిజినెస్ ప్లేస్ అంటే దేవుడు లాగా, మీకు దాని నుండి డబ్బులు వస్తున్నాయి, మీ ఫ్యామిలీ వాళ్ళు తిండి తింటున్నారు. మేము ఏం చేయాలి? ఆ మంచిగా మెయింటైన్ చేయాలి.